నక్షత్రములాగా లోకములో, పాపములో, చీకటిలో, దుర్మార్గములో, వ్యభిచారములో, దొంగతనములో, విగ్రహారాధనలో, రహస్య పాపములో జీవించేటువంటి వారిని, లేక వ్యాధులతో, రోగముతో, దరిద్రముతో, పేదరికముతో, అప్పులతో, అనారోగ్యముతో నలిగిపోతున్నటువంటి వారిని క్రీస్తు దగ్గరికి నడిపించే వారే నక్షత్రం. హల్లెలూయా. నక్షత్రం. క్రీస్తు దగ్గరికి నడిపించేవారు నక్షత్రం. పాపములో ఉన్న వారిని పరిశుద్ధతలోకి నడిపించేవారు నక్షత్రం. చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపించేవారు నక్షత్రం. రోగములో ఉన్న వారిని ఆరోగ్యవంతులుగా మార్చేవారు నక్షత్రం. దారి తెలియక, గమ్యం తెలియక, రూటు తెలియక జీవించే వారిని, రెండు తలంపుల మధ్య జీవించేటువంటి వారిని యేసు నిజ దేవుడని అనేకులు గుర్తించినట్లుగా జీవించడం నక్షత్రం. అయితే ఈనాడు క్రైస్తవులు, ఈనాడు విశ్వాసులు ఎలాగా ఉన్నారంటే, వెలిగించబడ్డారు కానీ వెలిగించబడినటువంటి ఆ దీపము, వెలిగించబడినటువంటి ఆ జ్యోతి, వెలిగించబడినటువంటి ఆ నక్షత్రము ఎక్కడుందంటే దీపస్తంభం మీద లేదు. ఎక్కడుంది? కుంచము కింద ఉంది. ఈ మాట ఎక్కడ రాయబడి ఉంది బైబిల్లో? మత్తయి సువార్త, యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్తలో స్పష్టంగా చెప్పాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దీపం వెలిగి